హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 16, 17 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందు ఆ వీడియోస్ చూస్తే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ వల్లే నాకు నెక్స్ట్ వీడియోని తొందరగా చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. అందుకే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇంతకు ముందు ఐలాండ్ లో చిక్కుకున్న వాళ్ళ అందరికీ ప్రమాదంగా మారిన ఈతన్ని చార్లీ దారుణంగా చంపేస్తాడు. ఎందుకంటే తన వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, తనని పట్టుకొని నిజం చెప్పమన్నా సరే వాడు చెప్పడని చార్లీకి బాగా తెలుసు కాబట్టి వాడిని దారుణంగా చంపేస్తాడు. కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఈతన్ని ప్రాణాలతో పట్టుకుని ఉంటే అసలు వాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, వాడు క్లేర్ నే ఎందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాడో మొత్తం తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈతన్ చనిపోయాడు కాబట్టి ఆ అవకాశం ఎవ్వరికి ఉండదు. ఇప్పుడు మనకి సోయర్ కనిపిస్తాడు. తను టెంట్ లో పడుకుని ఉన్నప్పుడు సడన్ గా మెలకు వస్తుంది. చుట్టూ చూస్తే తనకి ఎవరు కనిపించరు, కానీ ఎవరో తన పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. అలా వెంటనే పక్కన ఉన్న టార్చ్ ని ఆన్ చేయగానే తన ఎదురుగా ఒక అడవి పంది కనిపిస్తుంది. అది సామాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. అలా వెంటనే పక్కన ఉన్న ఒక రాడ్ తీసుకొని ఆ అడవి పందిపై అటాక్ చేయడానికి వెళ్తాడు సోయర్. కానీ అది ఏకంగా టెంటునే లేపుకొని అడవిలోకి పారిపోతుంది. దాంతో మనోడికి ఇంకా పిచ్చ కోపం వస్తుంది. వెంటనే దాన్ని చంపడం కోసం పరిగెట్టుకుంటూ తను కూడా అడవిలోకి వెళ్తాడు. కానీ ఇప్పుడు మొత్తం చీకటిగా ఉండడం వల్ల తనకి ఎదురుగా ఎవరున్నారు, ఏముంది అని అస్సలు కనిపించదు. అలా సోయర్ ఒక్కడే అడవిలో ఉన్నప్పుడు సయ్యద్ కి ఎలాంటి వాయిస్లు వినిపించాయో సేమ్ అలాంటి సౌండ్సే తనకి కూడా వినిపిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ తన టెంట్ దగ్గరికి వస్తాడు. కానీ ఇప్పుడు తన టెంట్ పరిస్థితి దారుణంగా మారిపోయి ఉంటుంది. అప్పుడే సయ్యద్ అక్కడికి వచ్చి ఇదంతా అడవి పంది చేసిందా, అయినా సరే అడవి పంది నీ టెంట్ లోకి ఎందుకు వచ్చింది అంటాడు. ఇప్పుడు సోయర్ చాలా కోపంలో ఉంటాడు కాబట్టి ఆ కోపంతోటే ఎందుకు వచ్చిందా, నాతో ఆడుకోవడానికి వచ్చింది, అది నా ఎదురుగా నిలబడి నన్నే అదే పనిగా చూస్తుంది, నేను చంపుదాం అనుకునే లోపు నా టెంట్ తో సహా అది అడవిలోకి పారిపోయింది అంటాడు. అది విన్న సయ్యద్ ఎందుకు కోపడతావు, అది కూడా నువ్వు ఎవరి దగ్గర దొబ్బేసిందే కదా, ఇప్పుడు నీ దగ్గర నుంచి అది దొబ్బేసింది, దానికి టెంట్ ఏమైనా అవసరం ఉందేమో అంటాడు. దానికి సోయర్ నీకు ఇదంతా కామెడీగా ఉందా, ఇప్పుడు నేను దాన్ని చంపడం కోసం అడవిలోకి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు నా సామాను ఒక్కటి పోయినా సరే దానికి మొత్తం నువ్వే బాధ్యత వహించాలి అంటాడు. కానీ తన మాట వినకుండా సయ్యద్ నవ్వుకుంటాడు. అలా నవ్వి సయ్యద్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే సోయర్ మళ్ళీ తనని పిలిచి నువ్వు చెప్పింది కరెక్టే సయ్యద్, నువ్వు ఆ ఫ్రెంచ్ లేడీ దగ్గర నుంచి తిరిగి వస్తున్నప్పుడు నీకు కొన్ని సౌండ్స్ వినిపించాయని చెప్పావు, సేమ్ అలాంటి సౌండ్సే నైట్ నేను అడవిలోకి వెళ్ళినప్పుడు నాకు కూడా వినిపించాయి అంటాడు. కానీ సయ్యద్ మాత్రం ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సోయర్ ఆ అడవి పందిని ఎలాగైనా సరే వేటాడాలని దానికోసం అడవిలోకి వెళ్లిపోతాడు. తర్వాత కేట్ ఇంకా జేక్ కనిపిస్తారు. ఇప్పుడు జేక్ ఇంతకు ముందు అందరికి ఇచ్చిన గన్స్ ని మళ్ళీ తీసుకొని అదే బ్రీఫ్ కేస్ లో పెట్టి దాన్ని ఒక దగ్గర దాచిపెట్టి దాని లాక్ ని తన దగ్గరే పెట్టుకుంటాడు. అప్పుడే కేట్ అంటుంది గన్స్ అందరూ తిరిగి ఇచ్చేశారా అని. దానికి జేక్ లేదు, ఇంకా సోయర్ లేదు, కానీ వాడి దగ్గర వెంటనే తీసుకోవడం మనకే మంచిది అంటాడు. అప్పుడు కేట్ నువ్వేం కంగారు పడకు, నేను వాడి దగ్గర నుంచి గన్ను తీసుకుంటాను అంటుంది. దానికి జేక్ నువ్వు తీసుకుంటావా అదేలాగా అంటాడు. అప్పుడు కేట్ వాడి భాషలో చెప్తే వాడే చచ్చినట్టు ఆ గన్ను తీసుకువచ్చి నాకిస్తాడు అంటుంది. తర్వాత మనకి చార్లీ కనిపిస్తాడు. అప్పుడే తన దగ్గరికి క్లేర్ వచ్చి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ చార్లీ మాత్రం ఎక్కువగా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత చార్లీ ఇంకా హార్లీ ఇద్దరు కలిసి చనిపోయిన ఈతన్ డెడ్ బాడీని ఒక దగ్గర పూడ్చిపెట్టడానికి వెళ్తారు. అప్పుడే హార్లీ చార్లీని చూస్తే తను ఏదో డల్లుగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాంతో హార్లీ వెంటనే సయ్యద్ దగ్గరికి వెళ్లి అంటాడు, చూడు దోస్త్, ఎవరినైనా మనం చంపినప్పుడు వాడు మంచివాడైనా చెడ్డవాడైనా మనసు కొంచెం బాధగా ఉంటుంది. ఇప్పుడు చార్లీ పరిస్థితి కూడా అలాగే ఉంది, అందుకే నువ్వు ఒకసారి వెళ్లి తనతో మాట్లాడడానికి ట్రై చేయి అంటాడు. దాంతో వెంటనే సయ్యద్ చార్లీ దగ్గరికి వెళ్లి తన లైఫ్ లో జరిగిన ఒక స్టోరీని తనకి చెప్తాడు. నేను ఇరాక్ లో స్నైపర్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అందులో 3 పిల్లలు చనిపోయారు, అది అంతా నా కళ్ళ ముందే జరిగింది, ఇదంతా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఒకరు నా కళ్ళ ముందు అంత దారుణంగా చనిపోతున్నప్పుడు చూడడం. అప్పుడు చార్లీ అంటాడు నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు, నేను చంపింది ఒక ఎదవని, వాడు క్లేర్ ని నన్ను చంపాలనుకున్నాడు, నన్ను చెట్టుకి వేలాడదీశాడు, అలాగే మనలో ఒకరిని అతి
దారుణంగా చంపాడు, అందుకే వాణ్ణి చంపడం నాకు న్యాయమే అనిపించింది అంటాడు. దానికి సయ్యద్, చూడు చార్లీ, నువ్వు ఇలా ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకు, నీకు ఎవ్వరూ లేరనుకోకు, మేమందరం నీకోసం ఎప్పుడు ఉంటాము అంటాడు. తర్వాత మనకి సోయర్ కనిపిస్తాడు. ఇప్పుడు తను ఆ అడవి పంది తీసుకువచ్చిన తన టెంట్ ని వెతుకుతూ ఉంటాడు. అలా కొంత దూరం అడవిలోకి వచ్చిన తర్వాత తన టెంట్ తనకి కనిపిస్తుంది. వెంటనే ఆ టెంట్ తీసుకొని అలా అక్కడ నుంచి మళ్ళీ బీచ్ దగ్గరికి వస్తూ ఉంటే వెనుక నుంచి సడన్ గా ఆ అడవి పంది వచ్చి సోయర్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. సోయర్ దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ తన టెంట్ ని అక్కడే వదిలేసి ముందుకు పరిగెడుతూ ఉంటాడు. కానీ ఆ అడవి పంది వదిలిపెట్టకుండా తనపై అటాక్ చేసి పక్కకి తోసేసి అది మళ్ళీ అడవిలోకి పారిపోతుంది. దాంతో సోయర్ కి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంలోనే మళ్ళీ బీచ్ దగ్గరికి వస్తాడు. అలా తన ప్లేస్ లో కూర్చొని ఉన్నప్పుడు అప్పుడే కేట్ తన దగ్గరికి వచ్చి తనపై కామెడీ చేస్తూ, ఏంటి అడవి పంది అడవిలో నిన్ను చాలా ఇబ్బంది పెట్టినట్టుంది అంటుంది. ఇప్పుడు సోయర్ కోపంలోనే కేట్ తో అంటాడు, నిన్న రాత్రి ఆ అడవి పంది నా టెంట్ ను తీసుకువెళ్ళింది, దాని తల్లి దాన్ని చంపేద్దామని అడవిలోకి వెళ్ళాను, కానీ అది అక్కడ లేదు. టెంట్ ను మళ్ళీ తీసుకువస్తూ ఉంటే అది వెనక నుంచి వచ్చి అటాక్ చేసింది. నేను తిరిగి దానిపై అటాక్ చేసే లోపే మళ్ళీ అది దొంగ మొహంది పారిపోయింది అంటాడు. అప్పుడు కేట్ అయ్యిందేదో అయ్యింది, కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటుంది. దానికి సోయర్, ఇంకేం చేస్తాను, దాన్ని చంపే వరకు నేను నిద్రపోను అని తన దగ్గర ఉన్న గన్ తీసుకొని కొన్ని సామాన్లను తీసుకొని ఆ అడవి పందిని వేటాడడం కోసం అడవిలోకి బయలుదేరతాడు. అప్పుడు కేట్, ఒక క్షణం ఆలోచించు, నీకు అడవి పందిని ఎలా వేటాడాలో అస్సలు తెలీదు, ఈ విషయం జాన్ కి చెప్పావా అంటుంది. కానీ సోయర్ మాత్రం తన మాటలు వినకుండా అడవిలోకి వస్తాడు. అలా కొంత దూరం వచ్చిన తర్వాత ఆ అడవి పంది జాడల్ని పట్టి తను ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే కేట్ కూడా తనని ఫాలో చేస్తూ వస్తుంది. అలాగే తను సోయర్ తో అంటుంది, నువ్వు నాకు నేను అడిగింది ఇచ్చావంటే ఈ విషయంలో నీకు నేను హెల్ప్ చేస్తాను అని. దానికి సోయర్ కూడా ఒప్పుకుంటాడు, ఎందుకంటే తనకి తెలుసు తను ఏం అడగాలనుకుంటుందో అని. అలా ఇద్దరు కలిసి ఆ అడవి పందిని వేటాడడం కోసం అడవిలోకి వెళ్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాత్రి అవ్వగానే ఒక ప్లేస్ లో టెంట్ ను వేసుకుంటారు. అలా నైట్ కి సోయర్ తన దగ్గర ఉన్న ఆల్కహాల్ ని తీసి దాన్ని తాగుతూ ఉంటాడు. ఇక్కడ సోయర్ ని చూస్తే తను ఎంత స్మార్టో మనకి అర్థమవుతుంది. నిజానికి తను వాళ్ళ ప్లేన్ ఇక్కడ క్రాష్ అయిన మొదటి రోజు నుంచే మొత్తం సామాన్ని ఒక దగ్గరికి చేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఏది పడితే అది కాకుండా ఏది అవసరం పడుతుందో వాటిని మొత్తం తన దగ్గర దాచిపెట్టుకుంటాడు. అందుకే ఇప్పుడు ఎవ్వరి దగ్గర లేని సామాన్ కూడా సోయర్ దగ్గర ఉంటుంది. అలాగే కొంచెం మందుని కేటుకు కూడా ఇస్తాడు. ఇద్దరు కలిసి మందు తాగిన తర్వాత ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. వాళ్ళ మాటల్లోనే మనకి తెలుస్తుంది సోయర్ కూడా తన లైఫ్ లో ఎవరినో ఒకరిని చంపాడు అని. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు అంత క్లీన్ అయిన వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక దారుణం చేసిన వాళ్ళే. అలా నైట్ కి ఇద్దరు అక్కడే పడుకుంటారు. అలా మార్నింగ్ అవ్వగానే కేట్ పడుకొని ఉన్న సోయర్ ని వచ్చి నిద్రలేపుతుంది. నిద్ర లేచి చూసేసరికి మళ్ళీ ఆ అడవి పంది వచ్చి సామాన్ని మొత్తం నాశనం చేసి ఉంటుంది. నిజానికి కేట్ బ్యాగ్ కూడా అక్కడే ఉంటుంది, కానీ అది కేట్ బ్యాగ్ ని అస్సలు టచ్ చేయకుండా సోయర్ సామాన్లనే నాశనం చేసి ఉంటుంది. అలా అదంతా చూసి సోయర్ కి పిచ్చి పట్టినట్టు అవుతుంది. అసలు ఈ అడవి పందికి నా సామాన్లంటే ఎందుకు అంత మోజు అనుకుంటాడు. అప్పుడే అడవిలో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. వెంటనే సోయర్ అటు పక్కకి గన్ గురి పెడతాడు, కానీ అక్కడ వచ్చింది జాన్ అయి ఉంటాడు. జాన్ వీళ్ళ పరిస్థితి చూసి, ఏంటి మీ టెంట్ ను మొత్తం అడవి పందులు దారుణంగా చేసినట్టు ఉన్నాయి అంటాడు. అప్పుడే కేట్, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని జాన్ ని అడుగుతుంది. దానికి జాన్, నేను షిప్ కు సంబంధించిన కొన్ని వస్తువుల్ని వెతుకుతున్నాను అంటాడు. అలాగే జాన్ కి కాఫీ పౌడర్ కూడా దొరికి ఉంటుంది. దాంతో ముగ్గురు కాఫీ వేడి చేసుకుని తాగుతారు. అలాగే సోయర్ వాళ్ళతో అంటాడు, ఈ అడవి పందికి నాతో ఏదో గొడవ ఉన్నట్టుంది, లేకపోతే అందరిని వదిలేసి నా వెంటే ఎందుకు పడింది అంటాడు. దానికి జాన్ ఒక స్టోరీని చెప్తాడు. ఎందుకంటే మనోడు స్టోరీలు చెప్పడంలో మంచి దిట్ట కాబట్టి తనకు సంబంధించిన ఒక స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా సిస్టర్ ఒక చెట్టుపై నుంచి కింద పడి చనిపోయింది. దానికి మొత్తం మా అమ్మనే కారణమని తను అప్పటి నుంచి ఎవ్వరితో మాట్లాడకుండా కామ్ గా ఉండేది. మిగతా వాళ్ళందరూ తన గురించే ఆలోచించేవాళ్ళు. ఇలా తన కూతురు కోసం ఫీల్ అవుతూ ఏదైనా చేసుకుంటుందేమో అని. కానీ మా అమ్మ మాత్రం ఎవ్వరిని ఏమీ పట్టించుకునేది కాదు. ఒక రోజు సడన్ గా మా ఇంటి దగ్గరికి ఒక డాగ్ వచ్చింది. మా అమ్మ కన్నర్పకుండా ఆ డాగునే చూస్తూ ఉండిపోయింది. ఆ డాగ్ కూడా మా అమ్మనే చూస్తూ ఉండిపోయింది. సడన్ గా మా అమ్మ దాన్ని
దాన్ని చూస్తూ ఏడవడం స్టార్ట్ చేసింది. చూడ్డానికి ఆ డాగ్ కూడా చాలా క్యూట్ గా ఉంది. అప్పటి నుంచి ఆ డాగ్ మాతోనే ఉండేది. అది మా సిస్టర్ రూమ్ లోనే వెళ్లి పడుకునేది. మా అందరితో కలిసి హ్యాపీగా ఉండేది. ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో అప్పటి నుంచి ఆ డాగ్ కూడా సడన్ గా ఎవ్వరికి కనిపించకుండా వెళ్లిపోయింది. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్లిపోయింది. ఆ డాగ్ వచ్చిన తర్వాత మా జీవితాలు అన్ని మారిపోయాయి. మా అమ్మ ఆ డాగ్ లో మా సిస్టర్ ని చూసుకుంది అంటాడు. ఆ కథ మొత్తం విన్న తర్వాత కేట్ అంటుంది, ఏంటి మీకేమన్నా పిచ్చా? ఒక డాగ్ ను చూసి మీ సిస్టరే అని ఎలా అనుకుంటారు అంటుంది. దానికి జాన్, నిజమే కదా, నేను ఇంకా మిగతా వాళ్ళు అందరం అలాగే అనుకున్నాం. కానీ మా అమ్మ కాదు. మా అమ్మ ఆ డాగ్ లో మా సిస్టర్ ని చూసుకుంది. మా సిస్టరే తన దగ్గరికి వచ్చి తన తప్పేం లేదు నేను చనిపోవడంలో అని తన దగ్గరే ఉంటూ తనని ఓదార్చడానికి వచ్చిందని ఫీల్ అయ్యింది. అలా కన్ఫ్యూజన్ గా ఆ కథ చెబుతూ జాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ సోయర్, కేట్ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. అయినా సరే జాన్ ని పట్టించుకోకుండా మళ్ళీ ఆ అడవి పందిని వెతుక్కుంటూ వెళ్తారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సోయర్ కి ఆ అడవి పంది పిల్ల దొరుకుతుంది. దాన్ని పట్టుకొని గట్టిగా అరిపిస్తూ దాని తల్లి వస్తుందేమో అని చూస్తూ ఉంటాడు. కానీ కేట్ కి మాత్రం ఇదంతా నచ్చదు. దాన్ని ఇబ్బంది పెట్టకుండా అక్కడే వదిలే అంటుంది. కానీ సోయర్ మాత్రం వినకుండా గట్టి గట్టిగా దాన్ని అరిపిస్తూ ఉంటాడు. దాంతో కేట్ కి ఇంకా కోపం వస్తుంది. సోయర్ ని వెళ్లి కొడుతుంది. అప్పుడు సోయర్ అంటాడు, దాన్ని నేనేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా, నీకేంటి నొప్పి అంటాడు. దాంతో కేట్ కోపంతో, నువ్వు చాలా కఠినమైన వాడివి, నేను నీతో పాటు రాను, నేను బీచ్ కి వెళ్లిపోతున్నాను, నువ్వు దారి కనుక్కొని తర్వాత వచ్చే అంటుంది. అలా చెప్పి కేట్ వెళ్లిపోతుంది. కానీ సోయర్ మాత్రం వెళ్లిపోకుండా అక్కడే ఉంటాడు. ఎందుకంటే దాని పిల్ల ఇక్కడే తిరుగుతుంది కాబట్టి తల్లి కూడా తప్పకుండా చుట్టుపక్కలే ఉంటుందని ఆ అడవి పందిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇప్పుడే మనం కొంచెం సోయర్ గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు స్టార్టింగ్ లోనే మనం సోయర్ గురించి కొంత తెలుసుకున్నాం. అదేంటంటే తను కాన్ మ్యాన్ గా ఎలా మారాడు, వాళ్ళ అమ్మ నాన్న చావుకి ఎవడు కారణం, వాడిని చంపడం కోసం సోయర్ ఎంత కష్టపడ్డాడు, చివరికి తను కూడా ఒక కాన్ మ్యాన్ గా ఎలా మారిపోయాడు అనేది. నిజానికి సోయర్ అసలు పేరు జేమ్స్. కానీ నెమ్మదిగా తను సోయర్ గా మారిపోతాడు. ఈ క్రాష్ జరగడానికి కొన్ని రోజుల ముందు తన దోస్తు సోయర్ ని కలవడానికి వస్తాడు. తను కూడా ఒక కాన్ మ్యాన్ అయి ఉంటాడు. అంటే డబ్బున్న ఆడవాళ్ళని స్ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు లాగేసుకుంటూ ఉంటారు. కానీ సోయర్ కి తన దోస్త్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే తను ఎవ్వరిని పట్టించుకోడు, తనకి ఎలాంటి పట్టింపులు లేవు అని. కానీ తన దోస్త్ మాత్రం సోయర్ కి హెల్ప్ చేయడానికి వస్తాడు. నిజమైన సోయర్ ని కనిపెట్టాలని. అంటే వాళ్ళ అమ్మ నాన్న చావులకి కారణమైన వాడి పేరు కూడా సోయరే అయి ఉంటుంది. అందుకే వాడి గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వస్తాడు. వాడిప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అంటాడు. దాంతో సోయర్ కూడా ఇన్ని సంవత్సరాలు వాడిని చంపడం కోసమే వెయిట్ చేశాడు కాబట్టి వెంటనే సిడ్నీకి వెళ్లి అక్కడ ఒక గన్ ని కొనుక్కుంటాడు. సోయర్ దోస్తు పేరు హిప్స్ అయి ఉంటుంది. నిజానికి హిప్స్ ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నవాడు ఇంతకు ముందు సోయర్ అనే పేరుతో చాలా మందిని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటూ ఉండేవాడు. అలా వెంటనే సోయర్ అతన్ని చంపడం కోసం వెళ్తాడు. కానీ ఇప్పుడు అతని ఏజ్ పెరిగిపోవడం వల్ల ఒక షాప్ లాంటిది పెట్టుకొని అందులో వర్క్ చేస్తూ ఉంటాడు. అలా సోయర్ అక్కడికి వెళ్లి చూసినప్పుడే అతన్ని చంపేయాలి అనుకుంటాడు. కానీ తను గన్ బయటికి తీసినా సరే చంపలేకపోతాడు. ఎందుకంటే ఫస్ట్ టైం తను ఒకరిని చంపుతున్నాడు కాబట్టి తన వల్ల అస్సలు అవ్వదు. అలా నైట్ కి సోయర్ ఒక బార్ లోకి వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు తను టెన్షన్ లో ఉంటాడు, ఎలా చంపాలి వాడిని అని. అలా బార్ లో కూర్చొని మందు తాగుతూ ఉన్నప్పుడే పక్కన ఉన్న వ్యక్తి తనకి పరిచయం అయి తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, జేక్ వాళ్ళ నాన్న క్రిష్ అయి ఉంటాడు. తన గురించి మనం ముందే తెలుసుకున్నాం కదా, తన వల్ల ఒక లేడీ ప్రాణం పోయిందని జేక్ తన లైసెన్స్ ని క్యాన్సిల్ చేయిస్తాడు. దాంతో తను అందరిని వదిలేసి సిడ్నీకి వస్తాడు. అలా తను బార్ లో కూర్చొని తన గురించి చెప్పుకుంటూ, నేను ఒకప్పుడు పెద్ద డాక్టర్ గా ఉండేవాణ్ణి అంటాడు. దాంతో సోయర్, ఉండేవాణ్ణి అంటే ఇప్పుడేం చేస్తున్నారు అంటాడు. అప్పుడు క్రిస్, అదంతా ఒక పెద్ద కథ, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు చాలా బాధలో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఫేస్ చూసే చెప్పగలను, కానీ నువ్వు ఏం కంగారు పడకు, నీకు అంతా మంచే జరుగుతుంది అంటాడు. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు మాత్రం తప్పకుండా రాసి ఉంటాయి, వాటిని తప్పించుకొని ఎవ్వరూ పారిపోలేరు అంటాడు. నీకు ఇంకో విషయం చెప్పాలి, నాకు కొడుకున్నాడు, తనకి కూడా నీ ఏజే, తను ఇప్పుడు గొప్ప డాక్టర్. తను ఇప్పుడు నా గురించి ఏమనుకుంటాడో తెలుసా? నేను తనపై కోపడతాను, నా దృష్టిలో తను చెడ్డవాడని ఫీల్ అవుతున్నాను అనుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పటి వరకు తను చేసింది, నా జీవితంలో ఏం చేశాడో నాకు తెలిసినా కూడా నేను తనని చూసి చాలా గర్వపడతాను. తండ్రి తప్పు చేసినా సరే నలుగురిలో చెప్పి ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఆ విషయంలో నేను చాలా గర్వపడతాను. ఒకవేళ నేనే తన ప్లేస్ లో ఉంటే ఈ పని చేయడానికి నాకు ధైర్యం ఉండేది కాదు అంటాడు. అలా సోయర్ తను చెప్పేది మొత్తం
వింటూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ క్రిష్ అంటాడు, ఇప్పుడు మనకెదురుగా ఒక టెలిఫోన్ ఉందా, అక్కడికి వెళ్లి నా కొడుకుకి నేను ఫోన్ చేసి తన పైన నాకు ఎంత ప్రేమ ఉంది, నేను ఇప్పటి వరకు తనని ఎలా చూశానో ఎలా చూడాలనుకుంటున్నానని అన్ని విషయాలు మనసులో ఉన్నాయి చెప్పేశానంటే తను నన్ను క్షమిస్తాడు. ఒక్క ఫోన్ కాల్ తో మా జీవితాలన్నీ మారిపోయి మేము ఎప్పుడు సంతోషంగా ఉండగలం అంటాడు. దానికి సోయర్ అయితే మరి వెళ్ళి కాల్ చేయొచ్చు కదా అంటాడు. దానికి క్రిష్ ఎందుకంటే నేను చాలా పిరికివాణ్ణి, తనకి ఫోన్ చేసి మాట్లాడేంత ధైర్యం కూడా నాకు లేదు అంటాడు. అలాగే సోయర్ అడుగుతాడు, అసలు నువ్వేం పని మీద వచ్చావు అని. దానికి సోయర్ ఇది చెప్పే పని కాదు అంటాడు. అప్పుడు క్రిష్ ఒకవేళ నువ్వు ఒక పని చేయడానికి ఇక్కడికి వచ్చావంటే అది వెంటనే చేసేయ్, లేదంటే నువ్వు కూడా నాలాగా పిరికి వాళ్ళ మారిపోతావు అంటాడు. అలా మొత్తం విన్న తర్వాత సోయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సోయర్ మాత్రం ఏం తెలుసు, ఇంతసేపు మాట్లాడిన అతని కొడుకు దగ్గరే ఇంకా 40 మందితో కలిసి ఐలాండ్ పై క్రాష్ అయి అక్కడే ఉండబోతున్నానని అలా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా తను వెంటనే గన్ తీసుకొని తను ఎవరినైతే చంపడానికి ఇక్కడికి వచ్చాడో అతన్ని చంపడానికి వెళ్తాడు. ఇప్పుడు అతను చెత్తని విసిరేస్తూ ఉంటాడు. సోయర్ అక్కడికి రాగానే ఏమీ ఆలోచించకుండా నాన్ స్టాప్ గా అతన్ని షూట్ చేస్తాడు. అలా అతను బుల్లెట్ తగిలి ప్రాణాలు పోతూ ఉన్నప్పుడు సోయర్ కన్నీళ్లతో అతని ముందుకు వచ్చి ఒక లెటర్ తీసి చదువుతూ ఉంటాడు. డియర్ సోయర్, నీ వల్లే మా అమ్మ నాన్న చనిపోయారని స్టార్ట్ చేయగానే అతను ప్రాణం పోలేక అరుస్తూ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఈ సోయర్ ఎవడో నాకు ఏమీ తెలీదు, నిన్ను గిఫ్ట్స్ పంపించాడా, వాడికి పైసలు నేను ఇవ్వాలి, వాటిని కొన్ని రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పాను కదా, అయినా కూడా నన్ను చంపడానికి నిన్ను పంపించాడా అంటాడు. ఆ విషయం వినగానే సోయర్ దిమ్మ తిరిగిపోతుంది. అంటే తన దోస్త్ గిబ్స్ అబద్ధం చెప్పి ఉంటాడు, ఇతను నిజమైన సోయర్ అయి ఉండడు. తనకి పైసలు ఇవ్వాలి కాబట్టి వీడిని చంపించడం కోసం వీడి డీటెయిల్స్ ని మార్చి చెప్పి సోయర్ ని ఇక్కడికి పంపిస్తాడు. అలా ఇప్పుడు సోయర్ చాలా ఫీల్ అవుతాడు. తను అనుకోకుండా ఒకరి ప్రాణాన్ని తీసేశాను అని ఇప్పుడు తన దోస్తుపై పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. కానీ ఆలోపే ప్లేన్ క్రాష్ అయ్యి ఐలాండ్ పై ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కి వస్తే ఐలాండ్ పై సోయర్ మళ్ళీ ఆ అడవి పందిని వెతుకుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత తనకి ఆ అడవి పంది కనిపిస్తుంది. వెంటనే గన్ తీసి దాన్ని షూట్ చేయాలి అనుకుంటాడు. కానీ తను షూట్ చేయలేకపోతాడు. ఇదంతా కేట్ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే సోయర్ దాన్ని షూట్ చేయకుండా ఆలోచిస్తూ మళ్ళీ గన్ని కిందకి దింపి తనతో తానే అనుకుంటాడు, ఇది ఒక జంతువే కదా, మరి దానిపై కోపంతో నేను కూడా ఒక జంతువులాగా మారిపోయానేంటి అనుకుంటాడు. తర్వాత జేక్ కనిపిస్తాడు. తను కట్టెల్ని దగ్గర వేస్తూ ఉంటాడు. అప్పుడే సోయర్ అక్కడికి వచ్చి తనకి గన్ గురి పెడతాడు. అంటే తను కామెడీ చేస్తూ ఉంటాడు. అలా తన దగ్గర ఉన్న గన్ ని జేక్ ఇస్తాడు. అప్పుడే జేక్ తనతో మాట్లాడుతూ వాళ్ళ నాన్నకి సంబంధించిన కొన్ని విషయాలని చెప్తాడు. ఆ విషయాలు మొత్తం వినగానే సోయర్ కూడా గుర్తుకు వస్తుంది. అంటే ఆ రోజు బార్ లో మాట్లాడింది వీళ్ళ నాన్ననేమో అని. అందుకే జేక్ తో అంటాడు, మీ నాన్న కూడా ఒక డాక్టరే కదా అని. దానికి జేక్ తను కూడా ఒక పెద్ద డాక్టరే అంటాడు. ఆ విషయం వినగానే ఏమీ మాట్లాడకుండా కొంతసేపు అలాగే ఆలోచిస్తూ ఉంటాడు సోయర్. ఎందుకంటే తను ఈ ప్లేన్ క్రాష్ లో క్రాష్ అవ్వడానికి ముందు తన దగ్గర మంచి విషయాలు చెప్పిన వ్యక్తి జేక్ వాళ్ళ నాన్ననేనా అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు బీచ్ లో అందరూ ఉన్నప్పుడు అప్పుడే సనా బికినీ వేసుకొని బీచ్ లో స్నానం చేయడానికి వెళ్తూ ఉంటుంది. కానీ జిన్ తనని చూసి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి తనపై ఒక శాలువాని కప్పి ఇద్దరు కొరియాలో మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న అందరూ అనుకుంటారు వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారు అని. అలాగే జిన్ తనని ఏదో తిడుతున్నాడు అనుకుంటారు. అక్కడ ఉన్న ఎవ్వరు వీళ్ళని అంతగా పట్టించుకోరు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు కాబట్టి మధ్యలో ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు. కానీ మైకిల్ ఊరికే ఉండడు కదా, వెంటనే వాళ్ళ మధ్యన వెళ్లి జిన్ ని పక్కకి తోసేసి తనని ఎందుకు తిడుతున్నావు అంటాడు. ముందు నుంచే జిన్ కి మైకిల్ అంటే పడదు కాబట్టి తనకి మైకిల్ పై ఇంకా కోపం వస్తుంది. ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరగబోతూ ఉంటుంది. కానీ అప్పుడే సనా వచ్చి మైకిల్ చెంపని పగలగొడుతుంది. దాంతో అక్కడ ఉన్న అందరి ముందు మైకిల్ పరువు పోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే భార్య భర్తలు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో వెళ్లి వేలు పెట్టకూడదు. ఎందుకంటే ఎంత గొడవ పడ్డా సరే వాళ్ళు ఒకటే కాబట్టి. తర్వాత జిన్ ఇంకా సనా కేవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జిన్ సనాతో అంటాడు, నీకు మైకిల్ కి మధ్య ఏం సంబంధం ఉంది అని. కానీ సనా మాత్రం నువ్వు అలాంటివి ఏం అనుమానాలు పెట్టుకోకు, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అంటుంది. కానీ జిన్ కి మాత్రం చాలా కోపం ఉంటుంది. అందుకే గోల్ఫ్ కోర్ట్ దగ్గరికి వెళ్లి అక్కడ తన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. తర్వాత సనా మైకిల్ దగ్గరికి వస్తుంది. తనకి సారీ చెప్తుంది. నేను నీ మంచి కోసమే నిన్ను కొట్టాను, లేదంటే జిన్ ఎలాంటి వాడో నీకు అస్సలు తెలీదు, తను ఎవ్వరిని లెక్క చెయ్యడు అంటుంది. దానికి మైకిల్, నాదే తప్పు తల్లి, నేను మీ ఇద్దరి గొడవలోకి రాకుండా ఉండాల్సింది, వచ్చి నేనే తప్పు చేశాను అంటాడు. దాంతో సనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మైకిల్ కూడా తను తయారు
తయారు చేయాలనుకున్న పడవని కూడా తయారు చేస్తూ ఉంటాడు. అది పూర్తి కూడా అవ్వబోతూ ఉంటుంది. అప్పుడే జేక్ అక్కడికి వచ్చి కొంతమంది ఈ పడవలో రావాలనుకుంటున్నారు అంటాడు. దానికి మైకిల్, చూడు దోస్త్, ఇది పెద్ద షిప్ కాదు అందరిని తీసుకువెళ్ళడానికి. దీనిపై కేవలం 4 మాత్రమే పడతారు. ఒకటి నేను, నా కొడుకు, ఇంకా సోయర్ మాతో పాటు వస్తున్నాడు అంటాడు. దానికి జేక్, ఏంటి సోయర్ కూడా మీతో పాటు వస్తున్నాడా అంటాడు. ఆలోపే సోయర్ అక్కడికి వచ్చి, ఏంటి డాక్టర్, నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావా అంటాడు. అలాగే సోయర్, తను ఈ పడవని చేయడానికి నా దగ్గర ఉన్న వైర్స్ అన్ని ఇచ్చేశాను, అంటే దానికి బదులుగా నన్ను తీసుకువెళ్తున్నాడు. ఇక 4వ వాడు ఎవడొస్తాడో నాకు కూడా తెలీదు అంటాడు. నిజానికి ఈ పడవ కొన్ని రోజుల్లోనే పూర్తవబోతూ ఉంటుంది. తర్వాత నైట్ కి కేట్ సనా దగ్గరికి మాట్లాడడానికి వెళ్లి, ఇంతకి ముందు నుంచి జిన్ నీతో ఇలాగే ఉండేవాడా, నీపై ఎందుకు తనకంత కోపము అంటుంది. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే బయట నుంచి అరుపులు వినిపిస్తాయి. వెంటనే అందరూ పరిగెట్టుకుంటూ వెళ్తే అప్పటికే మైకేల్ తయారు చేస్తున్న పడవ మొత్తం తగలబడిపోతూ ఉంటుంది. వీళ్ళందరూ వెళ్లి మంటల్ని ఆర్పడానికి ట్రై చేస్తారు, కానీ అప్పటికే అంతా తగలబడిపోతుంది. ఇప్పుడు ఇదంతా చేసింది జిన్నే అనుకుంటారు, ఎందుకంటే మార్నింగ్ మైకేల్ వాళ్ళతో గొడవ పడ్డానికి వెళ్ళాడు కాబట్టి ఆ కోపంతో దీన్ని తగలబెట్టాడు అనుకుంటారు. దాంతో మైకేల్ జిన్ పై కోపంతో ఉంటాడు. కానీ జేక్, కేట్ తన దగ్గరికి వచ్చి, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, తను తగలబెట్టడం చూడలేదు కాబట్టి అనవసరంగా ఒక మనిషిపై నింద వేయకూడదు అంటారు. కానీ మైకేల్ మాత్రం అస్సలు వాళ్ళ మాటని వినడు. అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది జిన్ కి వ్యతిరేకంగా ఉంటారు, ఎందుకంటే తను ఎప్పుడు కొంచెం తేడాగా ఉంటాడు కాబట్టి. అలాగే మైకేల్ చాలా కష్టపడి తయారు చేసుకున్న పడవని తగలబడిపోతుంది కాబట్టి అందరికి చాలా కోపంగా ఉంటుంది. తర్వాత సనా జిన్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. తను కేవలం జేక్ కి సంబంధించిన కొన్ని టాబ్లెట్లని తీసుకుంటూ ఉంటాడు, ఎందుకంటే తన చేయికి గాయమై ఉంటుంది. ఆ గాయాన్ని చూడగానే సనాకి చాలా కోపం వస్తుంది. జిన్ పై కోపడుతూ, నువ్వు కావాలని మైకేల్ పడవని తగలబెట్టావా అంటుంది. అలా మైకేల్ పేరు వినగానే జిన్ కూడా కొంచెం ఫీల్ అయ్యి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సయ్యద్ ఇంకా షానన్ కనిపిస్తారు. వీళ్ళు రోజు రోజుకి దగ్గర అవుతూ ఉంటారు. కానీ సయ్యద్ మాత్రం ఎందుకైనా మంచిదని బూన్ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడే బూన్ అంటాడు, నువ్వు షానన్ ఇక్కడ కనిపిస్తున్న దాన్ని చూసి చాలా మంచిదనుకుంటున్నావు, కానీ తను చాలా కంత్రిది, కొన్ని రోజుల్లోనే నిన్ను కూడా వదిలేస్తుంది, అందుకే తనకి దూరంగా ఉండి వేరే వాళ్ళని ఎవరినైనా చూసుకో అంటాడు. ఆ మాట వినగానే సయ్యద్ కూడా ఆలోచనలో పడిపోతాడు. తర్వాత రోజు షానన్ జాన్ దగ్గరికి వెళ్లి అంటుంది, నీ శిష్యుడు బూన్ ఉన్నాడు కదా, వాడికి చెప్పు, నా గురించి సయ్యద్ దగ్గర చెడుగా చెప్పొద్దని అంటుంది. అప్పుడు జాన్, చూడు షానన్, నువ్వు సయ్యద్ ని ఇష్టపడుతున్నావంటే అది నీ ఇష్టం, ఎందుకంటే ఈ ఐలాండ్ నీకు కొత్త జీవితాన్ని ఇచ్చింది అనుకొని కొత్తగా నీ ప్రేమని మొదలుపెట్టు అంటాడు. తర్వాత జిన్ కనిపిస్తాడు. తను ఒక దగ్గర తన గాయమైన చేతుల్ని కడుక్కుంటూ ఉంటే అప్పుడే వెనక నుంచి సోయర్ వచ్చి తనని కొట్టి బలవంతంగా బీచ్ దగ్గరికి తీసుకువస్తాడు. జిన్ ని చూడగానే మైకేల్ కూడా పరిగెట్టుకుంటూ వచ్చి అందరూ కలిసి ఒకేసారి అటాక్ చేసి తనని కొడుతూ ఉంటారు. జేక్ మాత్రం వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ ఎవ్వరు తన మాటని వినరు. అప్పుడే సనా అక్కడికి వచ్చి అందరి ముందు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, తన భర్త నీ పడవని తగలబెట్టలేదు, మీరందరూ తనపై అటాక్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు అంటుంది. ఇప్పుడు పడవని తగలబెట్టారన్న విషయం అందరూ మర్చిపోయారు, కానీ సనా ఇంగ్లీష్ మాట్లాడుతుందన్న విషయంతో అందరూ షాక్ లో ఉంటారు. అప్పుడే మైకేల్, మరి నీ భర్త తగలబెట్టకపోతే తన చేతులకి గాయం ఎలా అయ్యింది అంటాడు. దానికి సనా, తను కూడా ఆ మంటల్ని ఆర్పడానికి ట్రై చేశాడు కాబట్టి ఆ గాయాలయ్యాయి అంటుంది. అలా వీళ్ళు గొడవ పడుతూ ఉన్నప్పుడే జాన్ అక్కడికి వచ్చి అందరినీ తిడతాడు, మీరందరూ జంతువులా మారిపోయారు, ఒకరిని అర్థం చేసుకోకుండా అలా అటాక్ చేస్తారా, ఒకవేళ నీకు అతనికి కోపం ఉందంటే నువ్వు పడవ తయారు చేసుకుని ఇక నుంచి వెళ్లిపోతున్నావు కదా, నువ్వు వెళ్లిపోతేనే తనకి హ్యాపీగా ఉంటుందని నీ పడవని తగలబెట్టకుండా ఉంటాడు కదా, నువ్వెందుకు తనే తగలబెట్టాడని తనపై అటాక్ చేస్తున్నావు అంటాడు. అలాగే ఇప్పటి వరకు మనతో ఈ విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయో అవి మనలో ఉన్న ఎవ్వరు చేయడం లేదు, మీకు గుర్తు ఉండే ఉంటుంది, మనమే కాకుండా ఈ అడవిలో ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళే మనం బయటికి వెళ్లకుండా చేస్తున్నారు అంటాడు. మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు కాబట్టి వాళ్ళని కనిపెట్టండి, అంతేకాని మీలో మీరే కొట్టుకు చావకండి అని జాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా అందరూ వెళ్లిపోయిన తర్వాత జిన్ కి మాత్రం సనాపై కోపంగా ఉంటుంది, ఎందుకంటే తను ఇన్ని సంవత్సరాలుగా తనతో తను ఇంగ్లీష్ మాట్లాడుతుందని దాచిపెట్టింది అని. అందుకే సనాని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పాపం సనా కూడా తన వెనకే వెళ్లి తనని రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అయినా సరే మనోడు అస్సలు వినడు. తర్వాత మనం జిన్ ఇంకా సనా పాస్ట్ ని తెలుసుకుందాం. ఇంతకు ముందే మనం వాళ్ళ గురించి కొంచెం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా కొంత తెలుసుకుందాం. జిన్ సనాని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న, నీకు ఏం చూసి నా కూతుర్ని ఇవ్వాలి అంటాడు. అప్పుడు జిన్, నేను వచ్చింది ఒక చేపలు పట్టుకునే చిన్న పల్లెటూరు నుంచి, కానీ నా కలలు మాత్రం పెద్దవి,
నేను పెద్ద రెస్టారెంట్ ని ఓపెన్ చేసి బాగా పైసల్ని సంపాదించి నీ కూతుర్ని బాగా చూసుకుంటాను అంటాడు. అప్పుడు సనా వాళ్ళ నాన్న నా కూతుర్ని నీకు ఇవ్వాలి అంటే నువ్వు నా కోసం పని చెయ్యాలి అంటాడు. నేను ఏం చెప్పినా సరే కాదనకుండా చేసి పెడితేనే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. దానికి జిన్ కూడా ఒప్పుకుంటాడు. అలా అప్పటి నుంచి సనా వాళ్ళ నాన్న దగ్గరే పనిచేస్తాడు. తర్వాత నుంచి జిన్ ఇంకా సనా ఒకే అపార్ట్మెంట్ లో ఉంటూ కొన్ని రోజులు హ్యాపీగానే గడుపుతారు. కానీ సనా వాళ్ళ నాన్న మాత్రం చాలా దుర్మార్గుడు. వాడు జిన్ తో చాలా దారుణమైన పనులు చేయిస్తూ ఉంటాడు. ఎవరినైనా చంపాలన్నా ఎవరినైనా కొట్టాలన్నా జిన్నే పంపిస్తూ ఉంటాడు. అలా ఒక రోజు ఒకరిని చంపి ఇంటికి వచ్చినప్పుడు తను రక్తంతో తడిసిపోయి ఉండడం సనా చూస్తుంది. అప్పటి నుంచే జిన్ అనుకుంటాడు నేను సనాతోటైతే సంతోషంగా ఉన్నాను కానీ మెల్లమెల్లగా వాళ్ళ నాన్నకి గులాంగా మారిపోతున్నాను అని. తర్వాత ఒక రోజు జిన్ వాళ్ళ నాన్నని కలవడానికి వాళ్ళ ఊరికి వస్తాడు. నిజానికి జిన్ ఒక చేపలు పట్టుకునే వ్యక్తి కొడుకై ఉంటాడు. అలా జిన్ సూటు బూటు వేసుకొని రావడం చూసి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే మా ఓడు పెద్ద జాబ్ చేస్తున్నాడు అని. కానీ జిన్ చేసే పని ఏంటో తనకే బాగా తెలుసు. అప్పుడే జిన్ వాళ్ళ నాన్నతో ఏడుస్తూ నేను మీ నమ్మకాన్ని పోగొట్టేశాను అని జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళ నాన్న చాలా మంచి వ్యక్తి. జిన్ ని హక్ చేసుకొని తనకి ధైర్యం చెప్తాడు. అంటే ప్రతి వాళ్ళ లైఫ్ లో కష్టాలుంటాయి. ఏదో ఒక రోజు అన్నిటిని దాటేసి సంతోషంగా బతుకుతాయన్న నమ్మకంతోనే అందరూ బతుకుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ప్రెజెంట్ లో ఐలాండ్ ని చూపిస్తారు. ఇప్పుడు షానన్ సయ్యద్ దగ్గరికి వచ్చి తనని కిస్ చేస్తుంది. అప్పుడే సయ్యద్ దీనితో నేను ఏం అర్థం చేసుకోవాలి అంటాడు. దానికి షానన్ ఈ ఐలాండ్ పైకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇదే మన కొత్త లైఫ్ కి స్టార్టింగ్ పాయింట్ అంటుంది. అలా ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇక్కడికి రావడానికి ముందు షానన్ చాలా దారుణంగా ఉండేది. రూడ్ గా ఎవరిని లెక్క చేయకుండా బతికేది. కానీ ఈ ఐలాండ్ తనని మార్చేసింది. అందుకే తను ఇప్పుడు ఒక తోడ్ని కోరుకుంది. అలాగే మన సయ్యద్ కూడా ఒక ఆడతోడు దొరికింది. ఆ తర్వాత కేవ్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. అప్పుడే వాల్ట్ దగ్గరికి జాన్ వస్తాడు. జాన్ ని చూడగానే వాల్ట్ మొత్తం చెప్పేస్తాడు. అంటే నిజానికి తనే వాళ్ళ నాన్న తయారు చేసిన పడవని తగలబెట్టి ఉంటాడు. ఆల్రెడీ ఈ విషయం జాన్ కి తెలుసు. కానీ వాల్ట్ ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలి అనుకుంటాడు. అప్పుడే వాల్ట్ అంటాడు నేను తిరిగి తిరిగి అలసిపోయాను. మా అమ్మతో నేనున్నప్పుడు ఎప్పుడు మేము వేరే వేరే ప్లేస్ లకి మారుతూ ఉండేవాళ్ళం. అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే నాకు పర్మనెంట్ గా దోస్తులు అనే వాళ్ళే లేరు. అందుకే నేను ఇక్కడ నుంచి అస్సలు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అంటాడు. అలా వాల్ట్ మాటలు విని జాన్ కూడా అంటాడు నేను కూడా ఇక్కడికి వచ్చాక చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నేను కూడా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు అంటాడు. ఆ తర్వాత మైకేల్ దగ్గరికి జిన్ కొన్ని బ్యాంబోస్ ని తీసుకువచ్చి ఇస్తాడు. ఎందుకంటే తను ఇప్పుడు తనతో కలిసి ఆ పడవల్ని తయారు చేయాలి అనుకుంటాడు. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి తర్వాత పార్ట్స్ ని కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.